సూపర్ ఎలినీనో ముంచుకొస్తుంది. కరువు కాలం కమ్ముకొస్తుంది. వర్షాలు ఆలస్యమవుతాయి. ఎండలు మండిపోతాయి. ఈ ఏడాది మే నుంచి డిసెంబర్ వరకు సూపర్ ఎలినీనో ప్రభావం ఉండబోతోందని వాతావరణ నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొనే ఆయుధం తెలంగాణ చేతిలో ఉంది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ విజన్తో రూపుదిద్దుకున్న కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుల సాయంతో మన రాష్ట్రాన్ని కరువు కోరల నుంచి కాపాడుకోవచ్చు. ప్రజల దాహార్తిని తీర్చడమే కాదు, పంటలకు నీటి కొరత రాకుండా చేయొచ్చు. ఇందుకోసం రేవంత్ సర్కారు తక్షణం చిత్తశుద్ధితో చేయాల్సిన పనులపై సాగునీటి రంగ విశ్లేషకుడు రాము కొన్ని సూచనలు చేస్తున్నారు. మహాసముద్రంలో సముద్ర జలాలు వేడెక్కడం, టెంపరేచర్ ఎక్కువై ప్రెషర్ తగ్గడం వల్ల ఎల్నినో ప్రభావం మన హిందూ మహాసముద్రం మీద పడి అది భారతదేశానికి, తెలంగాణ కూడా కరువు సంభవించే విధంగా వస్తుందని చెప్పేసి శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరే, ఈ కరువు నుంచి తెలంగాణ ఎలా బయటపడాలి, ఈ ఎల్నినో ప్రభావం నుంచి బయట ఎలా పడాలి? ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు జూన్లో సాధారణంగా వస్తాయి, కానీ ఈ సంవత్సరం జూలైలో వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఈ ఎల్నినో ప్రభావం కూడా మనకు మేలో మొదలయ్యి సెప్టెంబర్లో తీవ్రతరమై డిసెంబర్ వరకు ఉంటుందని చెప్పేసి శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరి తెలంగాణ ఈ కరువు నుంచి ఎట్లా బయటపడాలి? ఈ ఎల్నినో వస్తే వర్షాలు పడవు, సాధారణంగా కంటే చాలా తక్కువ వర్షాలు పడతాయి. వర్షాలు పడకపోవడంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రాజెక్టుల కింద దాదాపు 89 లక్షల ఎకరాలు సాగులో ఉంది. మరి ఈ పంటలను రక్షించుకోవాలంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలి, రైతన్నలు ఏం చేయాలంటే, తెలంగాణ ముందుగా గోదావరి బేసిన్లో మేడిగడ్డ బరాజ్ ఉంది. దాని ఇన్నేళ్ళు 2.5 సంవత్సరాలు రాజకీయ కక్షతో పక్కన పెట్టిండ్రు. ఇప్పటికైనా దాన్ని రిపేర్ చేస్తామని ముందుకు వచ్చిండ్రు, కానీ అది 2028 వరకు పూర్తి చేస్తామని చెప్తున్నారు. కానీ ఈ ఎల్నినో ప్రభావాన్ని తగ్గించాలి అంటే, తెలంగాణలో కరువు రాకుండా చూడాలంటే లక్ష్మీ బ్యారేజ్ దగ్గర, లక్ష్మీ పంప్ హౌస్ దగ్గర తాత్కాలికంగా ఒక బండి ఏర్పాటు చేసి రోజుకు 2 టీఎంసీల నీళ్ళు ఎత్తిపోసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. దాని ద్వారా ఒక 170-180 టీఎంసీలు నీళ్ళు ఎత్తిపోస్తే నిజాం సాగరు, సింగూరు, ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు 17.5 లక్షల ఎకరాల ఆయకట్టు బతకడంతో పాటు మరో 18 లక్షల ఎకరాల కాళేశ్వరం ఆయకట్టు కూడా బతుకుతుంది. అంటే మొత్తంగా మనం చూసినప్పుడు 35 నుంచి 36 లక్షల ఎకరాలు మనం సాగులోకి తీసుకురావచ్చు ఒక మేడిగడ్డ బరాజ్ ద్వారా. ఆ మేడిగడ్డ దగ్గర ఒక చిన్న తాత్కాలికంగా ఒక బండి ఏర్పాటు చేసి నీటిని ఎత్తిపోస్తే ఇది ఒక చర్య. మరొకటి సీతారామ బ్యారేజ్. ఆ బ్యారేజ్ నిర్మాణం పూర్తి చేస్తే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కృష్ణా బేసిన్ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వచ్చు. ఎందుకంటే మనకు కృష్ణా బేసిన్లో శ్రీశైలం, నాగార్జున సాగర్ తప్ప ఇంకా మరో ప్రాజెక్ట్ లేదు కాబట్టి, ఒకవేళ వరద కృష్ణా బేసిన్లో రాకపోతే గోదావరి నుంచి నీళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సీతారామ బ్యారేజ్ని పూర్తి చేయాలి. ఆ పంప్ హౌస్ నిర్మాణాలు పూర్తి చేసి మనకు లింక్ చేయాలి కృష్ణా బేసిన్కి. ఆ ఎన్ఎస్పి కెనాల్కి లింక్ చేస్తే కొంత ఆయకట్టు దాని నుంచి స్టెబిలైజ్ చేసే అవకాశం ఉంటుంది. రెండవది సమ్మక్క బ్యారేజ్, మన తుపాకులగూడెం దగ్గర కట్టినటువంటి బ్యారేజ్ని కూడా పూర్తి చేస్తే అక్కడ నీటి నిల్వను మనం 7 టీఎంసీలు నిల్వ చేసుకుంటే దేవాదుల ఆయకట్టు కూడా 4 లక్షల ఎకరాలు ఎండిపోకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చర్యలు తీసుకోవాలి. కృష్ణా బేసిన్లో కూడా పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు ఆల్రెడీ మొదటి స్టేజ్ నార్లాపూర్ రిజర్వాయర్ సిద్ధంగా ఉంది, పంపింగ్ స్టేషన్ సిద్ధంగా ఉంది. కాబట్టి ఆ రిజర్వాయర్ను కూడా వెంటనే నింపే ప్రయత్నం చేయాలి. వరద వచ్చిన వెంటనే నార్లాపూర్ నింపాలి. ప్యాకేజ్ 3లో ఉన్నటువంటి బండను తొలగించి ఏదుల, బొట్టెం, కరివెన రిజర్వాయర్లు కూడా నింపే వ్యవస్థ సిద్ధంగా ఉంది. కాబట్టి ఆ రిజర్వాయర్ నింపితే తాత్కాలికంగా ఈ ప్రాంతాలు కరువు నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మనకు కల్వకుర్తి, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులు నార్లాపూర్ రిజర్వాయర్ నింపుకుంటే కల్వకుర్తి ఆయకట్టు 2 లక్షల ఎకరాల స్టెబిలైజ్ చేసుకోవచ్చు. ఏదులాలు నింపుకుంటే కూడా మరో 2 లక్షల ఎకరాలు స్టెబిలైజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ తాత్కాలికంగా మనం ఈ చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం సూచిస్తున్న, రైతన్నలు కూడా ఎక్కువగా నీళ్లు తీసుకున్నటువంటి పంటలు కాకుండా ఆరుతడి పంటలకు మొగ్గు చూపాలి. మిల్లెట్స్ కానీ, శనగలు, పప్పు దినుసులు లాంటి పంటలు వేసుకుంటే నీళ్లు తక్కువ తీసుకొని మీ పంటలు ఎండిపోకుండా మీకు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కాడికి వరిని తగ్గించే ప్రయత్నం చేయాలని చెప్పేసి రైతన్నలు కూడా సూచిస్తున్నాం. ఈ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మేడిగడ్డ బరాజ్ను 2028 కాకుండా తాత్కాలికంగా ఒక బండి ఏర్పాటు చేసి నీటిని ఎత్తిపోసే చర్యలు తీసుకుంటే తెలంగాణ రైతాంగానికి మేలు జరుగుతుంది.